పర్యావరణ పరిరక్షణ కోసం పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని, లాభాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీలు, బ్యాంకు రుణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇన్కమ్ జనరేట్ అవుతుంది, లాసెస్ తగ్గిపోతాయి. దానివల్ల చాలా వరకు పొల్యూషన్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్ అని వస్తుంది. దానివల్ల ఏమంటే పొల్యూషన్ పెరిగిపోతా ఉంది. కాబట్టి కోల్ వాడకూడదు అనే ఉద్దేశంతో న్యాచురల్గా మనకు వచ్చే మనం ఎత్తి పెట్టాలనే ఉద్దేశంతో ఈ సీఎం గారు గట్టిగా అందరినీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని బాగా 440 230 యూనిట్లు వాడుతున్నా, మిగిలిన 215 యూనిట్లు పెడుతున్నాను. నేను సోలార్ ప్యానెల్ కు బయట పెట్టే ఇన్వర్టర్ కు వారంటీ ఎన్ని తీసుకున్నారు సార్? వాళ్ళు టోటల్ డీటెయిల్స్ ఇస్తారు. ఇన్వర్టర్ కి ఏముంది? నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అనేది ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే పవర్ జనరేషన్ రానున్న రోజుల్లో కరెంట్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది కాబట్టి బొగ్గు నుండి కానీ లేదా నీటి ద్వారా కానీ మనము పవర్ జనరేషన్ చేస్తున్నాం. ఈ పవర్ అనేది రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూసారో లేదో, రామగుండం తెలంగాణ దగ్గర బొగ్గు అనేది బయటకు తీస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ సమస్యలు ఏర్పడినాయి. సో మనం కోల్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకొని మన డబ్బు అంతా కూడా కోలుకు కట్టి పవర్ జనరేట్ చేసి పవర్ని ఉచితంగా ఎస్సీ, ఎస్టీలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. వీటన్నిటినీ ఆలోచించి మన దేశ ప్రధాని కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదైనా కూడా దేశ ప్రధాని తీసుకునే నిర్ణయంలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగులో ఉండాలి అని ఈ సూర్యఘర్ ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీల ఆధ్వర్యంలో వీటిని సక్సెస్ఫుల్గా ప్రతి ఇంటి పైన పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక అపీల్ ఏమంటే, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్, ప్రెసిడెంట్లు ఎవరైతే కొత్తగా ఎలక్ట్ చేయబడినారో వారందరినీ నేను కోరేది ఏమంటే, ఒక కేవీ 95,000 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ 30,000 వస్తుంది. అంటే మనము 65,000 రూపాయలు కట్టాలి. ఈ 65,000 రూపాయలు కూడా కట్టలేని వాళ్ళకి బ్యాంక్ వ్యవస్థ ద్వారా అట్లీస్ట్ 80% ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేకి రెడీ